హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ ఎంసీ. ప్రస్తుతం మనం వచ్చేసి హైటెక్ సిటీలో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ గ్రామ భారతి కిసాన్ ఎక్స్పో అని రైతుల కోసమే పెట్టారండి. రైతులు అంటే కెమికల్గా అవి వాడేవి కాదండి, ఆర్గానిక్ ఫుడ్ అండి. ప్రజెంట్ మొత్తం ఆర్గానిక్కే అవేర్నెస్ రావాలని అంటే రైతులు ఆర్గానిక్ పండించిన వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలి అని ఒక ప్లాట్ఫామ్ కోసం ఇది స్టార్ట్ చేశారు. లోపల వచ్చేసి రకరకాల ఆర్గానిక్ ఉన్నాయి. మనం కూడా చూద్దాం ఎలా పండిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటిలో. మనం కూడా చూద్దాం రండి ఒకసారి ఎలా ఉందనేది లోపల స్టాల్స్ అనేది. హైదరాబాద్లోనే ఉంటానండి. ఓకే సార్. రాజగిరిలో ఉంటాను. ఓకే. సరే, గ్రామ భారతి వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చింది, అలా చూడడానికి వచ్చాను. ఓకే సార్. ఏమి ఉన్నాయి సార్ లోపల? అన్ని ఆర్గానిక్ ఫుడ్ ఉన్నాయా? ఆర్గానిక్ సంబంధించినవి ఉన్నాయా? అన్ని ఆర్గానిక్ సంబంధించినవి ఉన్నాయి. ఓకే. ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఓకే, అలాగే సీడ్స్ ఏవైతే మన పాత ఏమంటారు వాటిని ట్రెడిషనల్ సీడ్స్, ఓకే, అవి ఉన్నాయి. మన హైదరాబాద్ దొరకడం మంచిగా అనిపిస్తుంది సార్. చాలా బాగా అనిపిస్తుంది. హైదరాబాద్ లో దొరకడం చాలా బాగుంది. ఇది మళ్ళీ జరిగితే కూడా బాగుంటుంది. అందరికి అట్లీస్ట్ అవేర్నెస్ వస్తుంది. అవును. న్యాచురల్ ఫార్మర్ ఎంత కష్టపడి పండిస్తాడో, పండించిన తర్వాత వాళ్ళు ఫార్మర్స్ కి కూడా బేసిక్ గా ఇది ఫార్మర్స్ ఉత్సవ్ కాబట్టి ఫార్మర్స్ ఇంటరాక్షన్ బాగా జరుగుతూ ఉంది. ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం కొత్తవి ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే దాన్ని హెల్ప్ తీసుకొని సాయం చేసుకొని. సపోజ్ ఇక్కడ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫార్మర్. ఆయన పసుపు పండిస్తారు. ఆయన దగ్గర పసుపు ఒక వెరైటీ కాదు, 10 వెరైటీ పసుపు ఆయన దగ్గర దొరుకుతాయి ఒకటే ప్యాకెట్లో. సో అది తీసుకుని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. దానివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో అవేర్నెస్ ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఓకే, లేదా మీలాంటి వాళ్ళు ఇట్లా ఇంటర్వ్యూస్ తీసుకుంటే అది కూడా తెలుస్తుంది అనమాట. సో అట్లాంటివి మనము పబ్లిష్ చేస్తూ ఉంటే జనాలకు అవేర్నెస్ వస్తుంది. న్యాచురల్గా ఎట్లా పండిస్తున్నారు దాని మీద అవేర్నెస్ వస్తుంది, ఇంపార్టెన్స్ తెలుస్తుంది, వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. సో ఇట్లాంటివి మళ్ళీ జరగాలని. థ్యాంక్ యూ సార్. సో హైదరాబాద్ హైటెక్స్లో హాల్ నెంబర్ 3లో స్టాల్స్ పెట్టిండ్రు. అంటే ఇదంతా న్యాచురల్ ఫార్మర్స్ అంత గెట్ టుగెదర్ లాగా. నేను ఏమనుకున్నా అంటే అంత ఇట్లుంటుంది అనుకోలే అసలు. ఇంత అంటే హైఫై ఇట్లా రష్ ఉండడము, ఇక్కడ ఇంత మంది జనాలు వస్తారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా అనిపించింది. నేను ఒకవేళ రాకుంటే నేనే మస్తు మిస్ అవుతుంటే అనిపించింది. అండ్ ఇక్కడ చాలా మందిని కలిసిన, నాకు ఆల్రెడీ తెలిసిన ఫార్మర్స్ని కలిసిన, కొత్త ఫార్మర్స్ని కలిసిన, అందరూ చాలా మంచి పలకరిస్తున్నారు. అండ్ ఇంత కాన్షియస్ అయినరు జనాలు ఫుడ్ పైన. లైక్ అరే మనం మంచి ఫుడ్డే తినాలి, మంచి ప్రోడక్ట్స్ ఏడ దొరుకుతున్నాయి అని సెర్చ్ చేయడము, ఇక్కడికి రావడము వల్ల టైం తీసుకొని మంచి అనిపించింది. అండ్ రెగ్యులర్గా ఇట్లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటే మాకు కూడా కొన్ని కాంటాక్ట్స్ దొరుకుతాయి, వాళ్ళకు మా కాంటాక్ట్ దొరుకుతుంది. ఇదంతా ఒక విన్ విన్ సిచ్యువేషన్ లాగా అనిపించింది. సో పీపుల్ are very much interested in organic farming. I understood that. And మళ్ళీ ఇట్లా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయాలి. ఎవరు కండక్ట్ చేసిండ్రో నాకు తెలియదు కానీ చెయ్యాలని కోరుకుంటున్నా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ కమింగ్ హియర్ అండ్ వెరీ ఎక్సైటెడ్. నాకు మస్తు అనిపిస్తుంది. నాకు ఎప్పుడెప్పుడు పొద్దున అవుతుందా, ఎప్పుడెప్పుడు ఫామ్కి పోదామా, ఎప్పుడు చీకటి అయినా కూడా వచ్చి పండుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది దీంట్లో. లైక్ హాయిగా అనిపిస్తుంది. మేబీ పొల్యూషన్ లేని ఏరియాలో టైం స్పెండ్ చేయడం వల్లనో, పంటకు మనకు ఉండే అనుబంధం వల్లనో కానీ అదొక హై ఫీల్ వస్తుంది. అంటే ఎంత మందు తాగినా, ఎన్ని సిగరెట్లు తాగినా రాని కిక్ ఫార్మింగ్లో ఉంది. అందుకే ఇది చేస్తున్నా నేను. ఇది ఫుల్ ప్రాఫిటబుల్ ఉందండి. అంటే నాకైతే ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ రాలేదు, అబ్స్టకిల్స్ వచ్చినాయి అంతే. లైక్ ఆపేయాలనిపించలేదు. కొన్ని కష్టాలు వచ్చినాయి, అవి ఎట్లా ఫేస్ చేయాలో అర్థమైంది నాకు. సో వాళ్ళకు అంటే మీరు కూడా ఇది చెయ్యొచ్చు అనుకుంటారు, ఈల్డ్ తక్కువ వస్తుందని. ఫస్ట్ ఇయర్ కొంచెం కష్టం అవుతుందేమో. ఇయర్ బై ఇయర్ భూమిలో స్ట్రెంత్ పెరిగి ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ మీరు కరెక్ట్ ప్లాట్ఫామ్ ఎంచుకొని మీరు ధైర్యం చేస్తే, రిస్క్ చేస్తే, మీరే ఒక స్టాల్ పెట్టుకుంటే హైదరాబాద్ దగ్గర ఎక్కడన్నా మీరు కూడా ప్రాఫిటబుల్ బిజినెస్ చేయొచ్చు. దీన్ని డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి మేము ఉన్నాం కదా, సో మాకు ఇవ్వండి, మేము అమ్మి పెడతాము. సో అండ్ కెమికల్ ఫార్మర్స్ కూడా ఎందుకు మనం హెల్త్ ఖరాబ్ చేసుకోవాలి. మీరు చేసేది పని చిన్నగా అంటలేను, చాలా కష్టం అది. కానీ ఈ ఆర్గానికే చేయనీకే ట్రై చేయండి, ఏం కాదు. కొన్ని రోజులు ఈల్డ్ తక్కువ వస్తుందేమో, కష్టాలు ఉంటాయేమో, ఎట్లయినా దాంట్లో కూడా కష్టాలు ఉన్నాయి కదా, దాంట్లో కూడా దిగుబడి రాదు ఒక్కొక్కసారి. సో ఇది చేసి మస్తు
ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసేంత వరకే కష్టము, ట్రై చేసినాక ఇక ఆపబుద్ధిగా. నాకు రీసెంట్గా నేను యాజ్ ఏ ఫ్రెషర్ లాగానే కదా, ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఏం లేదు. నేనే చేస్తున్నా అంటే మీరు ఆల్రెడీ కెమికల్ ఫార్మింగ్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జస్ట్ చిన్న చేంజ్ చేసుకోవాలి అంతే. అంటే రంజీ టీంలో ఆడిన వాళ్ళకి ఇండియా టీంలో ఆడాలంటే క్రికెట్ వస్తే సరిపోతుంది, మీకు వచ్చు ఫార్మింగ్. సో అట్లా ఫార్మింగ్ స్టార్ట్ చేసేసేయండి, ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్. నమస్తే మీ పేరండి? నా పేరు నవీన్ అండి. సరే మీ సీడ్ ప్యాకెట్ సీడ్ బాస్కెట్ ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ చేశారు? మేము స్టార్ట్ చేసి 7 years అవుతుందండి. ఓకే, ఎలా నడుస్తుంది సార్ మరి? బాగుందండి. మాది యాక్చువల్లీ ఓన్లీ ఆన్లైన్ సేల్స్ చేస్తాము. ఓకే, సో ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టుకోమని వాళ్ళు అడిగినప్పుడు మేము ఇక్కడ ట్రై చేద్దామని ఫస్ట్ టైం ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టాము. ఎలా ఉంది సార్ మరి 7 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు? 7 years బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పుడు అంతగా అవేర్నెస్ లేదండి పబ్లిక్లో. అంటే ఇళ్లలో టెర్రస్ మీద కూడా సిటీలో కూడా గార్డెనింగ్ చేయొచ్చు, వెజిటబుల్స్ పెంచుకోవచ్చు అని. బట్ స్లోగా ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. ఆఫ్టర్ కోవిడ్ బాగా ఇంకా అవేర్నెస్ ఎక్కువైంది, ఇళ్లలోనే కూరగాయలు పెంచుకోవచ్చు అని. సో మాకు ఎక్కువ రెస్పాన్స్ కూడా బాగుంది ఆఫ్టర్ ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత. విత్తనాలు వచ్చేసి మన దగ్గర అరౌండ్ గార్డెనింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ వచ్చేసి మన దగ్గర అరౌండ్ 200 టైప్ ఆఫ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అన్ని రకాల దేశీ విత్తనాలు, ఆకుకూరలు, కూరగాయ విత్తనాలు, ఎగ్జోటిక్స్ ఉన్నాయి, ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి, వెజిటబుల్స్, ఫ్రూట్ సీడ్స్ ఉన్నాయి. ఎక్కువగా వచ్చేసి ఆకుకూరలు ఎక్కువ వెళ్తుంటాయి. సో మనకి ఆకుకూరలో కూడా డిఫరెంట్ కిట్స్ ఉంటాయి. ప్యాక్ ఆఫ్ 6, ప్యాక్ ఆఫ్ 8, సమ్మర్ వెజిటబుల్స్, వింటర్ వెజిటబుల్ సీడ్స్ కిట్, ఎగ్జోటిక్ కిట్స్. సో ఎక్కువ వచ్చేసి ఆకుకూరలు ఎక్కువ పెరుగుతాయి, ఎందుకంటే ఆకుకూరలు మనకి 1 monthలో హార్వెస్ట్ వస్తుంది. సో అందుకనే ఎక్కువ ఇది పెంచుకోవడం ఈజీ. సో మనకి బాల్కనీలో లిటిల్ బిట్ షేడ్ ఉన్నా కానీ మనకు గార్డెనింగ్ చేయొచ్చు. 2 hours సన్లైట్ ఉన్నా కానీ మన వెజిటబుల్స్ పెంచుకోవచ్చు. ఆన్లైన్ బిజినెస్ అన్నారు కదా, మరి ఓన్లీ హైదరాబాద్ లోకల్లో వస్తారా? బయట నుంచి కూడా మీకు ఏమైనా ఆర్డర్స్ వస్తాయా? మనకి ఆన్లైన్ ఏంటంటే త్రూఅవుట్ ఇండియా ఎక్కువ సేల్ చేస్తుంటాము. సో వేరే కంట్రీస్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి. సో మనకి మోస్ట్లీ అర్బన్ పీపుల్స్, ఈవెన్ విలేజెస్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి విలేజెస్లో కూడా వెజిటబుల్ సీడ్స్ దొరకట్లేదు నియర్ బై మార్కెట్లో. సో అందుకని వాళ్ళు కూడా ఆన్లైన్ అవేర్నెస్ పెరిగింది. సో మాకు త్రూఅవుట్ ఇండియా నుంచి ఆర్డర్స్ బాగా వస్తున్నాయి. మంత్లీ ఎన్ని ఆర్డర్స్ అవుతాయి? మాకు మంత్లీ అరౌండ్ 1500 ఆర్డర్స్ వరకు వస్తుంటాయండి. మాది ఓన్ వెబ్సైట్ seedbasket.in అని ఉంటుంది. దాని ద్వారా సేల్ చేస్తుంటాం, అమెజాన్లో సేల్ చేస్తుంటాం, ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తుంటాం. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్లో సేల్ చేస్తుంటాం. 1000 to 1500 ఆర్డర్స్ వస్తున్నాయి. సీజన్లో 2000 వరకు ఆర్డర్స్ వస్తాయి. రైతులు తీసుకునే అవకాశం ఉందంటారు మీ దగ్గర? తీసుకుంటారు రైతులు ఏమన్నా? రైతులు కూడా ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రిఫర్ చేస్తుంటారండి. సో ఆర్గానిక్ ఫార్మర్స్ మా దగ్గర అంటే మా దగ్గర మాకు ఆన్లైన్లో చూసి మమ్మల్ని కాంటాక్ట్ అవుతుంటారు. మేము వాళ్ళకి కొరియర్ చేస్తుంటాము. వాళ్ళు అడిగిన బల్క్ క్వాంటిటీస్ డిఫరెన్స్ వాళ్ళకి కావాల్సిన ప్యాకింగ్ చేసేసి పంపిస్తుంటాము. సో త్రూఅవుట్ ఇండియా నుంచి మాకు బల్క్ ఆర్డర్స్ వస్తుంటాయి అలాంగ్ విత్ కిచెన్ గార్డెన్ ప్యాకింగ్. సో అడిగిన క్వాంటిటీస్ మేము ప్యాక్ చేసి కొరియర్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్, నా పేరు అరుణ అండి. అవును సార్. లేదు సార్, మేమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. యాక్చువల్గా రా మెటీరియల్ వచ్చేసి ఏలూరు జూట్ మిల్స్, చెన్నై, కలకత్తా అలా తెప్పించుకుంటాము. దెన్ ఆఫ్టర్ కస్టమైజేషన్ కస్టమర్స్కి ఎలా కావాలంటే అలాగా 15 to 20 వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. మీకు ఏదైనా ప్రింట్, మీ కార్పొరేట్ ఆఫీసెస్ కానీ లేదంటే మీ షాప్స్ ఏదైనా లోగోస్ ఉంటే దీని మీద లోగో వేసి ప్రింట్ చేసి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసి ఇస్తాం సార్. ఇప్పుడున్న పరిస్థితి కాలంలో ఎక్కువ మంది ఎక్కువ కవర్లో ప్లాస్టిక్ వాడతారు మేడం. చూస్ చేసుకుంటారా మీ దగ్గర నుంచి? సార్ చేసుకుంటున్నారు సార్. కొంచెం అవేర్నెస్ అయితే పబ్లిక్ లో వచ్చింది డెఫినెట్ గా. మెయిన్ మా కాన్సెప్ట్ ఏంటంటే ప్లాస్టిక్ ని వాడకాన్ని తగ్గించాలి. అది మేము ఇక్కడ వేసాం. 1 jute bag stops 1000 ప్లాస్టిక్ కవర్స్ అని. ఒక రోజు లంచ్ బాస్కెట్ యూజ్ చేసుకుంటే ఒక మినిమం 6 months to 1 year వాడుకోవచ్చు సార్ ఇది. అదే రోజు కవర్ లో అయితే మనం 365 days ఒక కవర్ పనికిరాదు కదా. డైలీ ఒక కవర్ అంటే 365 కవర్స్ అయితే లైక్ దట్. అలా ప్లాస్టిక్ ని కొంచెమైనా తగ్గించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. 2019 లో స్టార్ట్ చేశాం. సేల్స్ పెరిగింది సార్, పర్వాలేదు. ఇంకా అవ్వాలి, పబ్లిక్ లో ఇంకా రావాలి. వచ్చింది ఇప్పటికి కొంచెం అవేర్నెస్, కానీ ఇంకా ఏంటంటే ఇంకా చీప్ గా వస్తుంది. ప్లాస్టిక్ కవర్ చీప్ గా వస్తుంది, దానికి అలవాటు పడ్డారు. కొంచెం ఇది కాస్ట్లీ అయ్యేపాటికి వాడడానికి ఎంతగా చూపట్లేదు. బట్ చాలా పెరిగింది సార్, అవేర్నెస్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? హాను కిరణ్. సార్ ఇది స్టార్ట్ చేశారు కదా బాదం పాలు అనేది, ఆ, ఎలా సార్ బాదం పాలు ఎలా తయారు చేస్తారు మీరు? ఇది మాకు గిర్ కౌస్ ఉన్నాయి, వాటి నుంచి తీసుకున్న పాలతో మేము తయారు చేస్తాం అన్నమాట. ఓకే, మొత్తం కట్టెల పొయ్యి మీద చేసి చేస్తాం. మొత్తం కట్టెల పొయ్యి మీద ఎన్ని ఆవులు ఉన్నాయి సార్? అట్లా 20 ఉన్నాయి. 20 ఉన్నాయి. మొత్తం మీరే ఎలా స్టార్ట్ చేస్తారా? మొత్తం అంతా మా దగ్గర ప్రాసెస్ ఎండ్ మొత్తం మా దగ్గర వస్తుంది ఈ ప్రాసెస్. కోవా కూడా ఉంది కదా మన కోవా దగ్గర. కూడా మేమే చేస్తాం. ఎలా తయారు చేస్తారు కోవా అనేది? అది మనకి 20 లీటర్స్ మిల్క్ తీసుకుంటే మనకి 4 kgs కోవా వస్తుందండి. 4.5 hours పడుతుంది. 4.5 hours. కంటిన్యూస్ గా దాన్ని మనం మూవ్ చేస్తూ ఉండాలి, మాండ్లీలో చేస్తూ ఉండాలి. 4.5 hours పడుతుంది. ఈ కుండలో పోసిస్తారా? అవును, కొండలో పోసేస్తాం. ఓకే, డిఫరెంట్ గా ఉంది. ఎలా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ మరి ఇది? మేము 2.5 years అవుతుందండి. ఎలా ఉంది సార్ బిజినెస్ మరి? బాగుంది. ఎక్కడెక్కడ ఉంది మన దగ్గర ఇది? ఇది మేము భానూరులో మాకు స్టోర్ ఉన్నది. సండే రోజు మనం కుక్కట్పల్లి రైతు బజార్లో స్టోర్ పెడతాం, ఓన్లీ సండే. సండే మార్నింగ్. ఓకే సార్, ఇది అంతా వర్కర్స్ ఎన్ని మంది ఉంటారు మన దగ్గర? వర్కర్స్ 5 members ఉంటాం. 5 members మీరే తయారు చేస్తారు ఇవన్నీ. ఎలా వచ్చింది సార్ ఐడియా మీకు ఇది? అంటే మేము కూడా మంచి ప్రొడక్ట్స్ కోసం చూస్తూ ఉన్నప్పుడు అనిపించింది అనమాట, ఎక్కడ అవైలబుల్ సరిగ్గా లేదు, మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనిపించింది. సో దాని నుంచి స్టార్ట్ చేస్తాం. ఎలా ఉంది మరి బిజినెస్? యా గుడ్. కస్టమర్స్ ఎలా అంటారు సార్ మరి ఇలా తయారు చేస్తారు? కస్టమర్స్ మా దగ్గర 2.5 years కూడా కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కంటిన్యూ. యాడ్ అవుతున్నారు తప్ప ఎవరు కూడా మధ్యలో డ్రాప్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తేనా? నమస్తే, మీ పేరు? శ్రీకాంత్ అండి. మొత్తం తెలుగుదనం మీ కడే కనబడుతుంది, మొత్తం మంచి కట్టుకొని వచ్చేసారు ఇవాళ ఇక్కడికి. అవునండి. సార్, మన దగ్గర ఏం జరుగుతుంది ఆర్గానిక్ ఫుడ్ అనేది? మనము 5 సంవత్సరాల నుండి ప్రకృతి చేస్తున్నామండి. ఓకే, ఈ 5 సంవత్సరాల్లో అరెకరంతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 30 ఎకరాల పైన మనం కల్టివేట్ చేస్తున్నాము. ఓకే. మీరు 5 సంవత్సరాలు ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నాం మనం. ఓకే, 5 years ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీ దగ్గర? 5 years బ్యాక్ ఇనిషియల్ గా మనం స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో కానీ బయట కానీ సపోర్ట్ చాలా తక్కువ ఉండేది. మన మార్కెటింగ్ లో కూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. చాలా కష్టం. ఆర్గానిక్ ఫుడ్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటది. మన బయట పల్లెటూరులో తినరు కదా అంత త్వరగా. పల్లెటూరులో తినారంటే తింటారు, వాళ్ళు పండించుకుని వాళ్ళు తింటారు, కొనాలంటే కష్టం. మనం పండించిన ప్రతి పంటను హైదరాబాద్ సిటీకే పంపిస్తున్నాం. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడి నుంచి వస్తుంది? మనది హైదరాబాద్ నుండి 250 కిలోమీటర్లు, శివారం, మంచిర్యాల డిస్ట్రిక్ట్ మనది. ప్రతిదీ ఇప్పుడు మనకు లక్కీలీ టెక్నాలజీ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, కాబట్టి మనం ప్రతిదీ ఫామ్ టు హోమ్ పంపిస్తున్నాం. హైదరాబాద్ ఎక్కడ తీసుకొస్తారు మీరు? హైదరాబాద్ మనకు కస్టమర్స్ ఉన్నారు. మనం చేస్తున్న ప్రతి యాక్టివిటీని సోషల్ మీడియాలో పెడతాం. మోక్షం ఫామ్ అనే ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఛానళ్లలో పెడుతూ వస్తుంటే మన పైన ట్రస్ట్ పెరిగి కస్టమర్స్ నేరుగా మనల్ని అప్రోచ్ అవుతున్నారు. బయటకు వాళ్ళ వరకు తీసుకొస్తారు మీరు? వాళ్ళ వరకు. ఇప్పుడు ఎంత ఎన్ని ఎకరాలు నడుస్తుంది ఇప్పుడు వచ్చేసి? ఇప్పుడు 30+ acres మనం ఓన్గా చేస్తున్నాం. ఎన్ని రకాలు పండిస్తున్నారు ఆర్గానిక్? మామిడి, వరి, వేరుశెనగ, అన్ని రకాల పండ్ల మొక్కలు 1 ఎకరంలో ఇంటి దగ్గర పెట్టుకున్నాము. ఇక్కడ హైదరాబాద్ కీసర జమీలపేటలో కూరగాయలు సాగు చేస్తున్నాము. దాంతోపాటు అక్కడ కూడా పండ్ల మొక్కలు చేస్తున్నాము. ఓకే, ఆయిల్ మీరు తయారు చేసింది? ఇది ఆయిల్ అండి, పల్లి నూనె. మనం ఒక కిట్ తయారు చేసాము. అంటే కస్టమర్స్ చాలా మంది ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, అంటే బయట నుండి తీసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది వాళ్ళకు కూడా. అందుకని మనం ఏం చేసామంటే ఒకే చోట అన్ని రకాలు దొరికేలాగా మనము కేజీ బెల్లము, లీటర్ ఆయిల్, ఒక 250 grams చిల్లీ పౌడరు, బెల్లం పౌడర్. బెల్లం పౌడర్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు షుగర్ వాడుతుంటే డయాబెటిక్ ఎక్కువ రావడానికి షుగర్, దాన్ని బాగా ప్రాసెస్ చేసి బయట వేయడం వల్ల డయాబెటిక్ ఎక్కువ వస్తుంది. దానికి ఆల్టర్నేటివ్ బెల్లం పౌడర్. చిల్లీ ఎందుకు పెట్టామంటే 250 grams, ఒక 1 month 4 members కి 250 grams సఫిషియెంట్. మన చిల్లీలో ఇవన్నీ ఆర్గానిక్. చిల్లీలో కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. బెల్లంలో కూడా బయట ప్రాసెసింగ్ లో కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, మన దాంట్లో ఉండదు. అలాగే మనకు పసుపులో కూడా బయట కెమికల్ యూజ్ చేస్తారు. సో మనం ఏం చేస్తామంటే ఈ బెల్లము, చిల్లీ, పసుపు, ఆయిల్, సాల్ట్ లో క్రిస్టల్ సాల్ట్స్. ఒకప్పుడు మనం గల్లుపై వాడేవాళ్ళం, దాన్ని పౌడర్ చేసిన సాల్ట్. ఇది పోపు గింజలు. ఈ 6 ఐటెంలు ప్రతి కూరలో రోజు వాడతాం నిత్యం. అందుకోసం ఈ 6 అయినా మొదటగా వినియోగదారులు మార్చుకోవాలని ఉద్దేశంతో 6,800కే ఇస్తున్నాం. బయట కొంటే వాళ్ళకి ఒక 1100 చిల్లర అయితే ఇండివిజువల్ కొనాలంటే. సో మనం ఏం చేసాం, ఇప్పుడు కంబైన్ చేసి వాళ్ళకి రీజనబుల్ ప్రైస్ లో అన్ని రకాల సహజ సిద్ధంగా అవన్నీ ఇస్తున్నాం. ఇది మనకు బెల్లం పౌడర్ వచ్చేసి శ్రీధర్ అని బెల్లం ప్రాసెసింగ్ చేసే తను ఉన్నారు జైరాబాద్ లో. తను కంప్లీట్ ఒక 5 years నాటు విత్తనాల మీద వర్క్ చేశాక ఇప్పుడు ఓన్లీ బెల్లం పైనే ప్రాసెసింగ్ చేస్తున్నాం.
బెల్లం ఎట్లా చేస్తారంటే చెరుకు నుండి రసం తీసాక దాన్ని అది మరిగిస్తారు. మరిగించే ప్రాసెస్లో నురుగు వస్తుంది మరియు ఎక్కువ మురికి వస్తుంది. ఆ మురికిని క్లీన్ చేయడానికి సల్ఫర్స్, యూరియా బయట వాడతారు. కానీ అది మనం వాడకుండా జస్ట్ బెండ చెట్లను చెరుకు మిషన్లో వేస్తే లిక్విడ్ వస్తుంది. అది యాడ్ చేస్తే ఏమవుతుంది, మనకు అది ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అది క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయి మన బెల్లం వచ్చేసి ఇట్లా బ్లాక్ కలర్లో ఉంటుంది. బెల్లం ముద్దలు కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది కూడా బ్లాకిష్ ఉంటుంది. బయట దొరికే మీరు సల్ఫర్, యూరియా వేసింది వైట్గా ఎల్లో కలర్లో మీకు కనబడుతుంది. సూపర్ అన్న. ఎంత సంపాదిస్తున్నారు మరి వీడి మీద? సంపాదన అంటే చాలా బాగుందండి. అంటే 5 సంవత్సరాలు ఇనిషియల్ స్టేజ్లో స్టాక్ వస్తే దాని నుండి ఇప్పుడు దీనిపైన మనం మన సర్వైవ్ కావచ్చు. మనం ఒక చిన్న ఇప్పుడు ఆర్గానిక్ వాడుకను కెమికల్ వాడుతున్నారు రైతులు, వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నారు మరి మీరు ఆర్గానిక్? ఇప్పుడు గత 2 సంవత్సరాలు మనం చాలా అబ్జర్వ్ చేస్తుంటే తేనెటీగలు, తుమ్మెదలు ఏవి కనబడట్లేదు ఎక్కువ మొత్తంలో. ఒకప్పుడు మామిడి తోటలోకి వెళ్తే 2-3 తేనె తెట్టెలని ఉండేది. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి తేనె తెట్ట ఎక్కడ కనబడట్లేదు. ఈ 2 సంవత్సరాల నుండే ఫ్లవర్ డ్రాప్, వెదర్ చేంజ్ చాలా అయ్యి ఫ్రూట్ ఫామ్ కాకపోవడం మామిడి తోటలలో చాలా అవుతుంది. ఇదే నిదర్శనం. వన్స్ తేనెటీగ చనిపోయాయంటే సృష్టిలో ఉన్న ఏ మొక్క బతకదు. మీరు వరి ఎలా పండిస్తారు? అక్కడ వీడియో వస్తుంది కదా. అవునండి. మనం ఎక్కువగా ఏం వాడమండి. మనము సహజంగా సుభాష్ పాలేకర్ మెథడ్ వాడతాము. ఎక్కువగా భూమికి జీవామృతం ఇస్తాము. అక్కడ కనబడుతుంది జీవామృతం ఇస్తాము. అలాగే దాంతోపాటు చోహన్ క్యూబ్ మెథడ్లో ఫిష్ అమినో యాసిడ్, ఎగ్ అమినో యాసిడ్, మన ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్ వాడతాము. అలాగే మన సిక్కిం రాష్ట్రంలోని మన పుల్ల మజ్జిగతో వ్యవసాయం అక్కడ కంప్లీట్ ఆర్గానిక్ చేస్తారు. పుల్ల మజ్జిగ వాడే ఎక్కువ చేస్తారు. దాన్ని 20 days ఫర్మెంటేషన్ చేస్తారు రాగి పాత్ర వేసి. దాంతో మనం ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. చాలా సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వచ్చి గోల్డెన్ మ్యాంగో అండి, థాయిలాండ్ వెరైటీ. మన మ్యాంగోల కన్నా 2 నెలలు బిఫోర్ వచ్చేద్దండి మార్కెట్లోకి. అంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీ టేస్ట్. బ్యాంకాక్లో అయితే 365 రోజులు ఈ మ్యాంగో అవైలబిలిటీ ఉంటుందండి. మీకు ఓపెన్ చేసి చూపించాను చూడండి. ఇది అంత గ్లామర్గా ఉంటుందండి. కాయ టేస్ట్ పరంగా కానీ, జ్యూస్ పరంగా కానీ, జెల్లీ పరంగా కానీ చాలా బాగుంటుంది. ఫైబర్ తక్కువ అండి, మొత్తం జెల్లీ. హార్వెస్టింగ్ చేసిన తర్వాత 7 days అలా ఉంటుందండి. వాటర్ యాపిల్స్ అండి. ఇవన్నీ మనం థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న రకాలండి అన్ని కూడా. ఇది వాటర్ యాపిల్లో ఎగ్ వైట్ అండి. ఇది ప్రజెంట్ లేటెస్ట్, ఈ సంవత్సరం కాపుకి వచ్చినట్టు మనకి చాలా బాగుంటుందండి. ఇది లాంగ్ రెడ్ అండి, కలర్ కాంబినేషన్ అనమాట. ఇలా ఇవి కూడా అక్కడే అండి. యాక్చువల్లీ థాయిలాండ్ దేశంలో వాళ్ళ ప్రభు రాజుగారు ఏం నేర్పారంటే ప్రజలకి, ప్రపంచంలో ఎక్కడ ఏ పంట పండినా మన దేశంలో పండించండి అని చెప్పారండి రైతులకి. వాళ్ళు వరల్డ్ అంతా కలెక్ట్ చేస్తారు, మనం వెళ్తే వాళ్ళ దగ్గర అన్ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ రకంగా తెచ్చినాయండి. అన్ని పండియండి, మన దగ్గర పండించినే కాయలు తెచ్చామండి. ఆల్రెడీ కడియంలో పండుతున్నాయండి. ఇప్పుడు ఇవి కడియం, రాజమండ్రి లోకల్ కడియంలో పండుతున్నాయండి. ఇదిగోండి, ఇది రోజ్ యాపిల్ అండి. ఇది హిస్టారికల్ ఫ్రూట్ అనమాట అండి. ఇది ఆల్రెడీ మన ఇండియా రకం ఉందండి, థాయిలాండ్ రకం కూడా ఉంది. ఇండియాలో పిఠాపురం రాజావారి సంస్థానంలో ఉండేదటండి పూర్వం. అప్పుడు జమీందారులు పెంచేవారండి మొక్క. ఇది 1 kg ఫ్రూట్ వచ్చి 1000 రూపీస్. మీకు ఇది అస్సాము, సిక్కిము, డార్జిలింగ్ ఏరియాలో బాగా పండుద్దండి. మన క్లైమేట్ కూడా పండుద్ది. గులాబీ పూతుంటే ఏం స్మెల్ ఉంటుందో అలా ఉంటుందండి. ఇంకా ఉన్నాయండి. ఇగో జపనీస్ రోజ్ జామ్ ఒకటి ఉందండి. ఇదిగోండి జపనీస్ రోజ్ జామ్ అండి. ఇది సీడ్ బాల్ ఉండదండి, అక్కడక్కడ 5-6 గింజలు ఉంటాయి అంతే. ఎక్స్ట్రాడినరీ ఫ్రూట్ అనమాట అండి. కాయ వచ్చి ఈ సైజు వద్దండి. మన మార్కెట్లో ఇంకా ఆంధ్ర తెలంగాణలో ఎవరు పెంచట్లేదండి.
ప్రజెంట్ గుజరాత్లో కొన్ని తోటలు వేసారండి, సోలాపూర్లో కొన్ని తోటలు ఉన్నాయి. అందరికి నమస్కారం అండి. నా పేరు శౌర్య చెప్ప. నేను ఆర్గానిక్ ఫార్మరు. 2015 నుంచి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను. ఆర్గానిక్ ఫార్మింగ్ మన తోట అమన్గల్ అంటే శ్రీశైలం హైవేలో ఉంటుంది. తుక్కుగూడ అవుటర్ రింగ్ రోడ్ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో మన 40 acres ఫామ్లో మనం 25 acres మ్యాంగో చేస్తాము, 5 acres ప్యాడీ చేస్తాము అండ్ 10 acresలో వెజిటేబుల్స్ పండిస్తున్నాము. సో మన ఫామ్ నుంచి ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో ప్రొడక్ట్స్ వాటిని డైరెక్ట్గా కన్జ్యూమర్స్ అందించడానికి మన ఇక్కడ హైటెక్ సిటీలో ఒక కొండాపూర్లో స్టోర్ పెట్టాము అండ్ తార్నాకలో కూడా ఒక స్టోర్ పెట్టాము. ఇంకొక 1 monthలో తాజావన్.com అనే ఈ-కామర్స్ సైట్ కూడా ఓపెన్ అవుతుంది. దాంట్లో కూడా మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవ్వబోతున్నాము. ఇది ఒకటే కాదు, అన్ని ప్రొడక్ట్స్ మేమే పండించలేము కాబట్టి ఆ ప్రొడక్ట్స్ ట్రైబల్ ఏరియాస్లో శ్రీకాకుళం కానీ, దాని తర్వాత అరకు కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇట్లాంటి ట్రైబల్ ఏరియాస్ నుంచి కూడా మనం కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొస్తాము. వాటిని కూడా మనం కస్టమర్స్కి అందిస్తాము. దాంట్లో నాటు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరంతా మా వ్యవసాయ పద్ధతులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఇది ఒకటే కాదు, మీకు మాకు దగ్గర గోశాల కూడా ఉంది. దాంట్లో 30 ఆవులు ఉంటాయి. మా గోశాల నుంచి మేము ఆ పెరుగు తోడు పెట్టుకొని ఆ పెరుగుని చిలికిన తర్వాత వచ్చే వెన్నతోటి మేము కౌగి తయారు చేస్తాము. ఆ వచ్చిన మజ్జిగతోటి మేము మా ఫార్మింగ్కి యూజ్ చేస్తాము. సో మా గోశాల నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ తోటి మేము ఇక్కడ ఘనజీవామృతము, జీవామృతము, పంచగవ్య ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్ని తయారు చేస్తాము. ఇక్కడ మీకు వేపకాయలు తీసుకొని దీని పొట్టు తీసేసి దాని తర్వాత పొట్టు తీసిన తర్వాత ఈ విధంగా ఒక కాయలు వస్తాయి. దాన్ని ఆ విధంగా పౌడర్ చేసుకుంటాము. ఆ పౌడర్ నుంచి రాత్రి అంతా నీళ్ళు నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి అది కషాయం కోసం తయారవుతుంది. దాన్ని నీమ్ సీడ్ కెర్నెల్ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ అంటాము. దాన్ని మనం మొక్కలకి వాడతాము. ఇక్కడ మేము ఈ పల్లి అన్నీ కూడా ఈ గ్రౌండ్నట్ మేము పండించినాయే. ఇదే కాదు, ఈ సపోటాలు కూడా మేము పండించినాయి. ఈ విధంగా మనకి అంటే ఈ వ్యవసాయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రకృతి వ్యవసాయంలో మీకు కనీసం ఒక 5 సంవత్సరాలు చేయండి అనుభవం రాదు, నష్టాలు మాత్రం చాలా వస్తాయి. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కువ కరెక్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, యూత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ రిలేటెడ్ని దాన్ని మనం వాల్యూ ఎడిషన్ చేసి కస్టమర్స్కి అందించినప్పుడు మాత్రమే మనం సస్టైన్ అవుతాము. సో ఆ విధంగా మీరు ఆ యూత్ కూడా నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో ఒక 2-3 తీసుకోండి. మీరు ఫార్మర్స్ నుంచి వాల్యూ ఎడిషన్ చేసి డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి కనెక్ట్ చేయొచ్చు. అదే అండి. నమస్తే మీ పేరండి? ఉమారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పరిగి వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, మీ పసుపు పండిస్తున్నారు కదా? అవునండి. ఎలా పండిస్తారమ్మా ఇది అనేది? ఎలా అంటే బాగా ఎరువు కావాలి. ఇది నేచురల్ ఎరువుతో పండుతుంది. కెమికల్ అలాంటి కెమికల్ వాడము. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా ఉంది. అంతకంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే అలవాటు. అందుకని మాకు ఇష్టం అన్నమాట పసుపు పండించడం. ఒక ఎకరమే అంటే ఈ సంవత్సరం వేసిన పొలంలో వేయకూడదు, అందుకని 2 ఎకరాల్లో మార్చి వేస్తాం. మార్చి వేస్తాం. ఎలా ఉందమ్మా మరి ఇప్పుడు ఇది ఆర్గానిక్ ది? అంటే నాకు ఇష్టం కాబట్టి వేస్తున్నాను కాబట్టి అసలు ఖర్చులోకి చూసుకుంటే ఇది గిట్టుబాటు అవ్వదు. ఎందుకంటే మ్యాన్ పవర్ చాలా అవసరం అవుతుంది. ప్రాసెసింగ్లో కూడా చాలా రిస్క్ ఉంది. వర్షం పడ్డా, ఎండాలా, స్టీమ్ చేయాలా, ఇలాంటివన్నీ కొంచెం రిస్క్ ఉంది. రిస్క్తో కూడుకుంది. అందుకని అందరూ
మానేస్తున్నారు, పసుపు పండించడం మానేస్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి, నా వయసు వచ్చేసి 72 సంవత్సరాలు. మా పుట్టినప్పటి నుంచి పసుపు తోట అలవాటు అనమాట. అది 10 నెలలు ఉంటుంది కాబట్టి పచ్చగా తోట బాగుంటుంది. దాంట్లో కూరగాయలు వేసుకుంటాము, చుట్టూ కూరగాయలు, తీగ జాతి చెట్లు, బంతి పూలు అలాంటివన్నీ వేసుకుంటాం కాబట్టి మాకు అది ఆ తోట అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది అనమాట. మేము వెళ్ళిపోతూ ఉంటాం ఆ తోట దగ్గరికి. అందుకని అలాగే పసుపు వదిలేయొద్దని చేస్తున్నాము. ఈ ప్రాసెస్ చేయడానికి కూడా కారణం ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా మనకు గవర్నమెంట్ ప్రకారం రేటు ఎక్కువ లేదు, పసుపు రేటు ఈ సంవత్సరం కొంచెం పెరుగుతోంది. అయితే ఖర్చులు గిట్టుబాటు కాదు కాబట్టి వాల్యూ యాడ్ చేసి అమ్ముతున్నాము. అమ్మ ఇప్పుడు మరి కెమికల్ వేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, వస్తుంది కానీ దాని లేదు. నేను 22 సంవత్సరాలుగా మా పొలంలో ఎలాంటి కెమికల్ లేదు, మామిడి తోట కానీ వేరే విషయాలు కానీ. వస్తే వచ్చింది అంతే, కానీ కెమికల్ వేసే పనికిరానిది 100 ఉంటే ఏంటి, పనికొచ్చేది 10 అయితే ఏంటి, అంతేకాని అలా అనుకోలేదు. అందుకని మంచిది కస్టమర్స్కి చేరాలని డైరెక్ట్గా కొంచెం శ్రమ అయినా కూడా అందరికి ఇవ్వాలని చూస్తున్నాం. మరి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మీరు? ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చూసే కస్టమర్స్కి, వీడియో చూసే కస్టమర్కి ఎలా వేయాలనుకుంటారు? అంటే ఇది నేను పంజగుట్టలో ఉంటాను, ఆన్లైన్లో కానీ ఊబర్ క్యాబ్ ప్యాకేజ్లో కానీ పంపిస్తాము. దూరం వాళ్ళు తెచ్చుకోలేకపోతే వేరే చోటుకైనా కూడా మేము ఆర్టీసీలో పంపిస్తాము. అలాగా దూరమైనా కూడా పంపిస్తాము. నెలకి ఎంత సంపాదిస్తున్నారు వీటి మీద మీరు? నెలకే లేదండి, మొత్తం మీరు ఎంత వస్తాయి అనుకుంటారు సంవత్సరానికి? అసలు లెక్క లేదండి అసలు. ఎందుకంటే ఖర్చు పెట్టేటప్పుడు మాత్రమే లెక్కలు ఉన్నాయి, రిటర్న్లో లెక్కలు లేవు. ఎందుకంటే చల్లి తీసుకున్నట్టుగా ఉంది పంట సంగతి నాకు. అంటే మా పూర్వకాలం ఏమనేవాళ్ళు అంటే ఎలుగులో జల్లి ఏరుకోవడం అని. చల్లడం ఈజీ, దాన్ని కలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. అట్లా ఉందన్నమాట. ఇది ఇప్పుడు ప్రజల్లో కూడా ఆల్మోస్ట్ ఆర్గానిక్ ఫుడ్ తినాలని ఒక ఆలోచన వచ్చింది కాబట్టి మంచి పసుపు ఎక్కడ దొరుకుతుంది అనేది కొంతమంది ఇష్టంగా వస్తున్నారు. కొంతమంది ఏమో ధర ఎక్కువ అని అనుకుంటారు. అసలు ప్రాసెస్ చేయడానికి 200 పోతుందండి, మిల్లు ఆడించడానికి కానీ మనుషులు లేబర్ కానీ అవన్నీ ప్రాసెస్కే కిలోకి 100 పోతుంది. అందరు తక్కువలో కావాలంటే ఇవ్వలేకపోతున్నారు. ఓకే అమ్మ, అందరు కంపల్సరీ కొంటారు, వేచి ఉండండి. ఎందుకంటే పర్యావరణాన్ని ఎవరో కలుషితం మీ ఆలోచన మంచిగా ఉంది. డబ్బులు ఆశించకుండా పర్యావరణం చూస్తున్నారు కాబట్టి కంపల్సరీగా అందరూ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఓకేనమ్మా, సంతోషం అండి. ఈ టైంలో కూడా రిస్క్ అని అందరూ ఎందుకు ఇంత పెద్ద అంటే 10 నెలలు పని చేయాలి, ఇంకో 2 నెలలు ప్రాసెస్ కి కావాలి, 1 ఇయర్ పడుతుంది. పసుపు అంటే 1 ఇయర్ మనం వెనకాల ఉండాల్సిందే. అందుకని అందరూ మానేస్తున్నారు అన్నమాట. ఊర్లో ఇప్పుడు కొంత అని అందరూ డ్రాప్ అయిపోయి ఇప్పుడు నేను మా ఊర్లో ఒకదాని మిగిలాను పసుపు పంట. ఇప్పుడు మళ్ళీ అందరూ మిద్దె తోటలో వాటిలో చేసి ఇంట్రెస్ట్గా చేసుకోవడానికి వస్తున్నారు. అది కూడా సంతోషమే. ఇప్పుడు నేను ఇక్కడంతా సీడ్ ఇస్తున్నాను. అందరికి ఏం చెప్తున్నానంటే మీ తొట్టిల్లో పండించుకోండి, మీకు ఒక బుట్ట పసుపు వస్తే మీ ఇంటికి సరిపోతుంది. న్యాచురల్ పసుపు వస్తుంది కదా, అలాగా సీడ్ అనమాట ఇది. నేను కొన్ని 7 రకాల సీడ్స్ కూడా వేరే చోటుకెళ్ళి తెప్పించి పెట్టాను. 7 రకాల సీడ్స్ అనమాట. ఇది వైట్ టర్మరిక్, బ్లాక్, అరోమా, ఇంకా కస్తూరి పసుపు, ఇలాంటివన్నీ ఎన్నో రకాల పసుపులు కూడా నేను చేస్తున్నాను అనమాట. ఖర్చు అవుతుందమ్మా మీకు? మరి 1 ఇయర్ వరకు వెయిట్ చేస్తారు ఈ పంట కోసం. 1 ఇయర్ లో ఎంత ఖర్చు అవుతుంది పని అంతా చేయడానికి? అసలు అంతా లేదండి. ఎరువులకి ఇంత పెట్టానా, దుక్కిండడానికి ఇంత పెట్టానా, సీడ్ వేయడానికి ఇంత పెట్టానా, అలా లెక్కలు రాసుకోవడమే తప్పించి అసలు ఎంత అవుతుంది కలుపులు? ఒక్కొక్క కలుపుకు 35 నుంచి 50 వేలు అవుతుంది. 2 లక్షల దాకా ఖర్చు పెడితే అక్కడ మార్కెట్కి వెళ్తే మనం డైరెక్ట్గా అమ్ముకుంటే 4 వంతు కూడా రాదండి డైరెక్ట్ అమ్ముకుంటే. ఇప్పుడు ఇది చేస్తున్నాను కాబట్టి ఆ 2 లక్షలు ఖర్చు పెట్టింది 2 లక్షలు నేను తీసుకోగలుగుతున్నాను. లేబర్కి ఏదైతే ఇస్తున్నానో, ఎరువులకి ఏదైతే ఖర్చు పెడుతున్నానో అది రాబట్టుకోగలుగుతున్నాను దీని ద్వారా. ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు. ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ అనేది ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చేసింది. ఆర్గానిక్ ఫుడ్ తింటేనే మంచిగా ఉంటుంది, హెల్త్కి మంచిదని ఒక అవగాహన అందరికి వచ్చేసింది అమ్మా. న్యాచురల్ గా చేయాలండి అందరూ. న్యాచురల్ నేచర్ ను, అది సేవ్ సాయిల్, సేవ్ ఎర్త్. థ్యాంక్ యూ అండి.